నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. 1971లో ఇందిరాగాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, భారతదేశం అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు నవంబర్లో ఆమె నిక్సన్ గారితో, అక్కడ ప్రధానమంత్రి నిక్సన్ గారితో భేటీ అయ్యారు. ఆ భేటీ అయినప్పుడు నిక్సన్ గారు పాకిస్తాన్ పైన యుద్ధం ఆపండి అని చాలా వరకు ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడి చేసే సమయం విధి విధానంలో ఇందిరాగాంధీ గారు అక్కడ ఆ ప్రధానమంత్రి గారితో ముఖాముఖి మాట్లాడే విధానంలో ఒకే ఒక మాట అన్నారు ఇందిరాగాంధీ గారు. ఎప్పుడైనా కానీ యుద్ధం అనివార్యమైతే వేరే వ్యక్తుల సూచనలు, సంప్రదాయాలు, పద్ధతులు, మార్పులు, చేర్పులు చేయాలన్న ఆలోచనలు ఇంకా రకరకాలుగా మా పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఉండకూడదు. అటుపక్క వ్యక్తులకు కూడా మా దేశ సార్వభౌమాన్ని, అధికారాన్ని, బలాన్ని అక్కడ వ్యక్తులు కూడా చెప్పే విధంగా ఉండాలి. మాకు మాత్రమే చెప్పడం వల్ల మీరు మాకు యజమాని కాదు అని సూటిగా మాట్లాడడం జరిగింది. ఆ జరిగిన వెంటనే ఇందిరాగాంధీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యుద్ధం అయితే జరిగింది. బంగ్లాదేశ్ ఒక దేశానికి రక్షణ కల్పించింది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వేరైంది. వేరే వాళ్ళు కూడా స్వతంత్రంగా ఈరోజు జీవిస్తున్నారంటే 1971లో జరిగిన యుద్ధ ఫలాలు, ఆ రోజు పాకిస్తాన్ ఓడిపోవడం, ఆ రోజున్న విధి విధానాల్లో భాగంగా ఒక బలమైన దాడులను ఆ నాయకత్వంలో చాలా వరకు పాకిస్తాన్ భయపెట్టే విధంగా భారతదేశం అన్ని విధాలుగా సంసిద్ధతతో ముందుకెళ్ళింది. కాబట్టి నేటి కాల విధి విధానాల్లో భాగంగా ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ ఈరోజు 8 గంటలకు మన ప్రధానమంత్రి గారు మాట్లాడే విధి విధానాలు కూడా దేశ పౌరుల విధి విధానాలతో ఆలోచించే విధంగా, మన సార్వభౌమాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా మాట్లాడవలసిందిగా మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ ద్వారా కోరుతున్నాం. జై హింద్.